మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఒకరికి ప్రాణం పోసే అవకాశం మనందరికీ ఇచ్చాడు. అదే రక్తదానం. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడింది. ఒక్క రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడింది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదానం ఉద్యమంలో ఈ రోజే పాలు పంచుకోండి. నేను నలుగురు పేర్లు చెప్తాను, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ మీరు చెప్పగలరా సార్? చిరంజీవి గారు బి పాజిటివ్ అండి. రామ్ చరణ్ గారు ఆయన ఏ పాజిటివ్ అండి. పవన్ కళ్యాణ్ గారిది బి పాజిటివ్ అండి. నాగబాబు గారిది ఏబి పాజిటివ్ అండి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే దానికి ఎలా నాంది పలికిందంటే, మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు వారి తరంలో దానికంటే ముఖ్యం రక్తం దొరకక రోజు చనిపోతున్నారు అని ఈ విషయం తెలుసుకుని ముందుగా రక్తనిధి కేంద్రాన్ని స్థాపించడం, నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు. కళ్ళు దానం చేస్తే మరు జన్మలో గుడ్డివారే పుడతామని ఒక మూఢ నమ్మకంతో ఉన్నారని తెలిసి మీ కళ్ళు మట్టిలో కలిసిపోవడానికి వీల్లేదు, మీ కళ్ళు వల్ల ఇంకో మరొకరు ఎదురు చూపు వస్తుందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి, మా దేవుడు అండి, పవన్ కళ్యాణ్, మా దిక్సూచి అండి, రామ్ చరణ్, మా ఆప్తమిత్రులండి, నాగబాబు గారు, మా గైడ్ అండి, ఆయన ఏఎన్ఆర్, మంచి సినిమా నటులండి, ఎన్టీఆర్, ఆయన ఒక దైవ సంబుధుడండి, బాలకృష్ణ, ఎన్టీఆర్ గారి సన్గా ఓకే, ఖచ్చితంగా గౌరవిస్తారు. జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి నటులండి ఆయన. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నారు సార్. రామ్ చరణ్ గారితో మీకు ఎలాంటి అనుబంధాలు ఉంటాయి? చిరంజీవి గారికి 90% ఉదయం ఉంటే ఈయనకి మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే సార్, ఒక ఇండస్ట్రీలో కానీ ఒక రాజకీయ కుటుంబాల్లో కానీ కొడుకులు బ్యాడ్ నేమ్ తీస్తూ ఉంటారు అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళు కూడా డొనేట్ చేస్తారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్? ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు రావట్లేదండి. రామ్ చరణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు రేరండి. ఫ్యూచర్ ఆశయాలు ఏమున్నాయి సార్? రామరాజ్యం రావాలంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలి. ఓకే, అభిమానులు అందరూ ఎదురు చూస్తాం. మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి కూడా ఆయన అభిమానం తెలిసింది నాకు. ఈ రాజమండ్రి నుంచి మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి దట్టు అంత భారీ మెజారిటీతో వచ్చి 700 ఓట్ బ్యాంక్తోనే ఓడిపోవడం జరిగింది. తర్వాత రాజకీయ ప్రస్తావన ఎందుకు ఆపేశారు అని చెప్పేసి, నాకు ఎప్పుడు కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్ లేదు అన్నమాట అండి. చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. చిరంజీవి గారిని ఇప్పుడు ఏ పార్టీ నుంచి సీఎంగా చూడొచ్చు మేము? అదన్నా చెప్పండి. ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజెంట్ ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్లో కొనసాగుతున్నట్ట సార్, లేకపోతే ఫ్యూచర్లో చిరంజీవి గారు జనసేనకి వచ్చే ఏమన్నా టాక్స్ మీరు వింటూ ఉంటారా? ఒక నాయకుడు ఒక పెద్ద ఆశయంతో ఒక మంచి లగ్జరీ లైఫ్ నుండి వదులుకొని ప్రజాక్షేత్రంలో పోరాడడానికి, ప్రజల కోసం ఏదో చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన్నే ఓడిపోవటం అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆ టైంలో ఎలా అసలు ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు? చిరంజీవి గారి కుటుంబ సభ్యులు ఒకసారి అసెంబ్లీకి వస్తే పాతికిపోతారు, మనకెవరికి ఇంకా అవకాశం రాదు అని కుమ్మక్కై ముందు పార్టీ అధ్యక్షుడిని ఓడించేస్తే వారు కొంచెం కుదేలైపోతారు. పద్ధతి ప్రకారంగా రెండు పార్టీలు కలిసి ఓడించాయని ప్రగాఢంగా గట్టిగా చెప్పొచ్చండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అనే అతను బయట ఏ పవర్ లేకుండా గవర్నమెంట్ని ఇలా ఉనికించేస్తూ ఉంటే అదే అసెంబ్లీకి వస్తే తాడు తీస్తాడు అన్న భయంతో. కానీ ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు మీకేమనిపించింది అసలు? పవన్ కళ్యాణ్ గారిని మనం ఉదాహరణగా తీసుకుందామండి. ఇమీడియట్గా నేను ముఖ్యమంత్రి అయిపోతాను, ఇమీడియట్గా నేను అధికారం తీసుకొస్తానని చెప్పట్లేదు. 25 సంవత్సరాల వరకు నేను సక్సెస్ అవుతాను లేదు నేను చెప్పలేను. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు రావాలి. చాలా మార్పు వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. ఫ్యూచర్లో మళ్ళీ తెలంగాణ వైపు ఏమన్నా వచ్చి పోటీ చేసే పరిస్థితి? త్వరలో తెలంగాణ కూడా. జనసేన గురించి గ్రౌండ్ వర్క్స్ ఎక్కువ అంతా కూడా నాగబాబు గారే చేస్తున్నారని వింటున్నాం. ప్రజారాజ్యంలో జరిగింది రిపీట్ కాకూడదు. చిరంజీవి గారు మేనిఫెస్టో ఏం రాసుకున్నారు? పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి పెద్ద వారంతా దీంట్లోకి వచ్చి దీన్ని కలుషితం చేశారో అటువంటి కలుషితం మరొకసారి జనసేన పార్టీలు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, రాజకీయాలు అంటేనే డబ్బు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి పొద్దున్నే వెళ్ళగానే మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? చిరంజీవి గారు అనేది నాకు ఒక వ్యసనం అన్నమాట. ఎవరో ఏదో ఊరు నుంచి వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూర్చొని ఉంటారండి. ఓకే, మాకు ఈ ఆపద ఉంది తీర్చమని. ఎవరికి ఆపద వచ్చినా
ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వస్తారన్నమాట. హాస్పిటల్ గురించి అనౌన్స్ చేశారు. సో ఆ హాస్పిటల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది? కరోనా వచ్చినప్పుడు సినిమా పరిశ్రమలో రిజిస్టర్ అయిన కార్మికులు సుమారు 15,000 మంది ఉన్నారండి. అందరూ కూడా రోడ్డు మీద ఫుట్పాత్ మీద వచ్చేసారు. ఫుడ్ లేదు, భోజనం లేదు, ఇంటికి వెళ్ళటానికి సౌకర్యం లేదు, గాలి పీల్చి చచ్చిపోతాం అన్న పరిస్థితుల్లో చిరంజీవి గారి టీము, సిసిసి అనే టీము 15,000 కుటుంబాలు ఇళ్ళకి చేర్చడం అనేది చాలా పెద్ద విషయం ఉండేది. వీళ్ళు రాత్రి పగలు మన షూటింగ్లు కష్టపడుతున్నారు కదా అని వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక హాస్పిటల్ పెట్టడానికి. రీసెంట్గా ఒక అభిమాని కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆయనను పలకరించి ఆయన బాగోగులు కూడా చూడటం అనేది. ఒక మంచి అభిమాని దొండపాటి చక్రధర్ అని చిరంజీవి హెల్పింగ్ సెంటర్ అని ఒకటి పెట్టి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కలిసి ఖర్చు పెట్టేసి చాలా కుటుంబాలను ఆదుకున్నారు. అన్ఫార్చునేట్లీ అతనికి క్యాన్సర్ వచ్చింది. చాలా సీరియస్గా ఉందని చిరంజీవి గారు తెలియగానే అభిమానులు ఎవ్వరూ కూడా బాధపడకూడదని ఆయన బాగా రెగ్యులర్గా చెప్తూ ఉంటారండి. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. భగవంతుడు మనకి ప్రాణం పోసింది ఒకరి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రాణం పోయటానికి. అదే ఒక రక్తదానం. ఈ ప్రపంచంలో ఏ సాయం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడిన విషయాలన్నీ. కానీ ఒక్క రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడిన పద్ధతి అని చెప్పి చిరంజీవి గారు ఏ రోజైతే ఈ బ్లడ్ బ్యాంక్ని స్థాపించారో అప్పటి నుంచి కూడా మీరున్నారని మేము విన్నాం. ఏ ఆశయంతోనైతే ఈ బ్లడ్ బ్యాంక్ని స్థాపించారో ఆ ఆశయాలన్నీ సిద్ధించాయంటే ఏం చెప్తారు? 98% ఓకే అయిందని చెప్పొచ్చండి. ఓకే. ఎందుచేతనంటే ఇది స్థాపించిన 1998లో గాంధీ గారి జయంతి అక్టోబర్ 2న ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజు నాటికి ఉమ్మడి రాష్ట్రాల్లో లెక్కల ప్రకారంగా 150,000 యూనిట్లు అవసరం ఉండగా కేవలం 50,000 యూనిట్స్ మాత్రమే దొరుకుతున్నాయండి. అంటే ఇంకా 1 lakh పీపుల్ సఫర్ అవుతున్నారు. దాంట్లో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది దీర్ఘకాలిక రోగులుగా మారిపోతున్నారు. అది చిరంజీవి గారి దృష్టికి వచ్చి సొసైటీలో ఇన్ని కోట్ల మంది ఉండి రక్తం దొరకక ఎవరో చనిపోవడం ఏంటి, ప్రతిరోజు ఇంకో మనిషికి సాయం చేసే పరిస్థితిలో కూడా రక్తం ప్రతిరోజు సిటీలో పేపర్ చూస్తుంటే చాలామంది చనిపోతున్నారు. అలా జరగటానికి వీరలేదు అని ఆయనే స్వయంగా దీన్ని పూనుకుని ఒక రక్తదాన ఉద్యమంగా మార్చి అభిమానుల్ని పూలదండలకి పాలాభిషేకాలకి పరిమితం కాకుండా సమాజ సేవ వైపు ఆయన మదిల్చి ఈ రోజుని ఒక తారాస్థాయికి తీసుకురావడం జరిగింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పడ్డానికి, ఆ నాంది పడ్డానికి అసలు కారకులు ఎవరు, అసలు అది ఎలా జరిగింది సార్? ఆరంభంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే దానికి ఎలా నాంది పలికిందంటే ఏం చెప్తారు సార్? ప్రపంచంలో ఉన్న నటుల్లో కల్లా చిరంజీవి గారు ఒక ముఖ్యమైన నటుడిగా మనం భావించవచ్చండి. ఎందుచేతనంటే మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణరాజు గారు వారి తరంలో ఒక మోసలో వెళ్ళిపోతున్న తరుణంలో ఒక కొత్త నటుడు వచ్చి అటు డ్యాన్స్లోని, ఇటు ఫైట్లోని, ఇటు కామెడీలోని, అన్నిటిలోని ఒక సినిమాకి మించి ఒక సినిమాకి ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు చూడలేని సమయంలో ఆయన కోట్లాది రూపాయలు షేర్సు, గ్రాసు తీసుకొచ్చి సరికొత్త రికార్డులు సృష్టించేటప్పటికీ యూత్ అంతా, యావత్తు సినీ ప్రేక్షకులంతా ఆయన వైపు చూడటం, తద్వారాగా ఆయన కూడా మంచి అభివృద్ధిలోకి రావటం. ఈ తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చారు, వీరికి తిరిగి నేను ఏదైనా సహాయం చేయాలి, వీరికి తిరిగి రుణం తీర్చుకోవాలి, వారందరూ నన్ను ఆదరించబట్టే కదా నేను ఈ స్థాయికి వెళ్ళాను, ఒక మెగాస్టార్గా ఉన్నానంటే ఈ ప్రేక్షకులే కారణం కదా అని ముఖ్య ఉద్దేశంతో, ముఖ్యంగా ఆ రోజుల్లో కాళ్ళు చేతులు లేని వారికి ఆర్టిఫిషియల్ లిమ్స్ కావాలంటే మహారాష్ట్ర లేకపోతే పక్క రాష్ట్రం జైపూరు ఇలాగ అనేక ప్రాంతాలకి ఇతర రాష్ట్రాల మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చేది. మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కూడా, కానీ దగ్గరలో ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. అది పెట్టాలని మెయిన్ సంకల్పంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవటం, తర్వాత దానికంటే ముఖ్యం ఇది రక్తం దొరకక రోజు చనిపోతున్నారు అని ఈ విషయం తెలుసుకుని ముందుగా ఈ రక్తనిధి కేంద్రాన్ని స్థాపించడం, దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకురావడం ముఖ్య కారణం అని చెప్పొచ్చండి. సార్, ఈ ప్రపంచంలో మనిషి దేహం చనిపోయిన తర్వాత దేనికి పనికిరాదని నార్మల్గా కొట్టిపారేస్తూ ఉంటారు. అలాంటి దేహం చనిపోయిన తర్వాత కూడా మనుషులకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి అది అవయదానం అని
చెప్తూ ఉంటారు. అలాంటి అవయదానాలన్నీ కళ్ళు కావచ్చు, మన ఇంకా బాడీలో అనేక ఆర్గన్స్ కూడా చనిపోయిన తర్వాత పనిచేస్తాయి అంటారు. అందులో ప్రధానంగా నేత్రదానం అని అంటాం. సో అలాంటి నేత్రదానం కూడా స్టార్టింగ్లో బ్లడ్ బ్యాంక్తో పాటు నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు. అది కూడా నడుస్తుందా సార్ ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్తో పాటు? రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అత్యధిక శాతం మంది కళ్ళు లేని వారికి కార్నియా గ్రాఫ్టింగ్ మళ్ళీ కంటి చూపు తీసుకొచ్చే పరిస్థితి కలగట్లేదు. ఇది కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆయన కూడా తీక్షణంగా దీని మీద పర్యవేక్షించి ఒకరు చనిపోయిన కళ్ళు ఇద్దరికి దానం ఇవ్వచ్చు, ఇద్దరికి కంటికి తీసుకురావచ్చు అని ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పరిశీలించినప్పుడు తెలంగాణలో చాలా గాఢంగా ప్రగాఢంగా కళ్ళు దానం చేస్తే మరు జన్మలో గుడ్డివారే పుడతామని ఒక మూఢ నమ్మకంతో ఉన్నారని తెలిసి ఆయన తెలంగాణలో అనేక గ్రామాలకి మాలాంటి వారిని పంపించి ఇది మూఢనమ్మకం, మీ ఖచ్చితంగా కళ్ళు దానం, మీ కళ్ళు మట్టిలో కలిసిపోవడానికి వీల్లేదు, మీ కళ్ళు వల్ల మరొకరు ఎదురు చూపు వస్తుందని చెప్పి ఆయన బాగా ప్రచారం చేసి చిరంజీవి ఐ బ్యాంక్ అని పెట్టి ఇప్పటిదాకా 9,600 మందికి కంటి చూపు తీసుకొచ్చారండి చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా. సార్ నార్మల్గా బ్రతికుండగానే నేను చనిపోయిన తర్వాత నా అవయవాలన్నీ కూడా మట్టిలో కలిసిపోవద్దని చెప్పేసి ముందే డొనేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరన్నా మన దగ్గరికి వస్తూ ఉంటారా సార్? వస్తూ ఉంటారండి. అయితే మనం నియర్ బై మోహన్ ఫౌండేషన్ అని ఒకటి పెద్ద సంస్థ ఉంది, వారి దగ్గరికి పంపిస్తూ ఉంటాం అన్నమాట. మేము ఓన్లీ ఐ డొనేషన్ తప్ప అవయవదానం మన దగ్గర ఫెసిలిటీ లేదన్నమాట. సార్ ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ని అంత ఎక్కువగా సందర్శించట్లేదు అని చెప్పి విన్నాం. ఆయన బాటలో రామ్ చరణ్ గారు ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ తీసుకున్నారని అంటారు. నార్మల్గా రామ్ చరణ్ గారి ఆశయాలు ఎలా ఉంటాయి, అంటే తండ్రి స్థాయిలో అలా ఉంటాయా, లేకపోతే ఆయనతో మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది సార్? చిరంజీవి గారు బిఫోర్ పాలిటిక్స్ ప్రతి శనివారం బ్లడ్ బ్యాంక్ రావడం, మధ్యలో రావటం, అందరినీ కలవటం జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే పాలిటిక్స్కి వచ్చారో అభిమానులతో పాటు రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు యాడ్ అవడంతో అది లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోవడంతో ఇంతమందిని కలవటం సాధ్యం కాదు. కాబట్టి ఆయన కొంచెం పరిమితమైన సమయం కేటాయించడం, తద్వారాగా రామ్ చరణ్ గారు బాధ్యతలు తీసుకోవడం, ఆయన కానీ ఉపాసన గారు కానీ తండ్రికి తగ్గట్టుగా ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా బాగా దీన్ని రన్ చేస్తున్నారండి. చిరంజీవి గారి పర్యవేక్షణలోనే వారి అండదండలతోనే రామ్ చరణ్ గారు దీనికి అండగా ఉన్నారు. రామ్ చరణ్ గారితో మీకు ఎలాంటి అనుబంధాలు ఉంటాయి? నార్మల్గా ఆయన బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు కానీ మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీ అనుబంధం ఏమైనా ఉంటుందా? రామ్ చరణ్ గారు చెప్పాలంటే స్టార్టింగ్లో పెళ్లి కాకముందు కూడా ఆయన చిరంజీవి గారికి కొంత ఒక 90% హృదయం ఉంటే ఈయనకి 150% హృదయం ఉంది అని చెప్పుకుంటూ ఉండేవారు. అంతా దారాదత్తంగా విశాలంగా దాన ధర్మాలు చేసేవారు అన్నమాట. ఓకే. తర్వాత బాగా క్లారిటీ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత, ఈ బిజినెస్లు ఇవన్నీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత, సినిమాలు కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకుని చిరంజీవి విడివిడిగా అంటే ఎవరు పడితే వారికి కాకుండా ఒక క్రమబద్ధీకరణలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగానే దాన ధర్మాలు చేయడం కానీ, ఆయన ఏమైనా డొనేషన్స్ ఇస్తే ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఇవ్వటం, చాలా గొప్ప మనసున్న వ్యక్తి అండి. ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. చాలా గొప్ప వ్యక్తి. తండ్రికి అంటే మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే సార్, ఒక ఇండస్ట్రీలో కానీ ఒక రాజకీయ కుటుంబాల్లో కానీ సాధారణంగా కుటుంబంలో కొడుకులు బ్యాడ్ నేమ్ తీస్తూ ఉంటారు అన్నమాట. దానికి అతీతంగా రామ్ చరణ్ గారు చాలా ఉన్నతంగా ఉంటూ ఆయనకి ఎక్కడ అపకీర్తి రాకుండా ఆయన స్థాయి ఇంకా పెరిగే విధంగా ఉన్నత ప్రమాణాలతోటి ఈ బ్లడ్ బ్యాంక్ రన్ చేయడమే కాకుండా సినిమా పరిశ్రమలో కూడా అందరితోటి ఫ్రెండ్షిప్గా ఉంటూ చాలా బాగా కొనసాగుతున్నారని చెప్పొచ్చండి. అలాగే నాతో మీరు అన్నట్టుగా నాతో కూడా చాలా బాగుంటారండి. అంటే ఒక రెస్పెక్టబుల్గా ఉంటారన్నమాట ఆయన. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నన్ను చూశారు కాబట్టి నేను పడ్డ కష్టం అన్నీ ఆయన తెలుసుకుని ఇది అభిమానుల్ని ఒక తాటిపై నడిపించడం అనేది అంత చిన్న విషయం కాదన్నమాట. అది చాలా బాగా నిర్వర్తించానని, ఎన్నో సంవత్సరాల నుంచి వారి కోసమే నేను పనిచేశానని బాగా తెలుసుకుని నాకు చాలా బాగా గౌరవిస్తూ ఉంటారని బాగా చూసుకుంటారు. మీకు రామ్ చరణ్ గారికి ఎక్కడన్నా ఒక ప్రేమ అనుబంధం లాంటిది కానీ, లేదంటే ఒక మంచి సన్నివేశం ఏమైనా ఉన్నాయా, ఏదైనా మెమరీ లాగా? చాలాసార్లు ఉన్నాయండి. చాలా ఎక్కడ కలిసినా సరే చాలా ప్రేమగా నన్ను పలకరించడం కానీ, ఎలా చాలా బాండింగ్గా ఉండడం కానీ, ఎస్కేపింగ్గా ఉండడం అన్నమాట ఎప్పుడు కూడా. ఏదైనా వేదిక కలిసినప్పుడు కానీ అనుకోకుండా కలవగానే ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడటం, కలవటం, టైం స్పెండ్ చేయటం. కొంచెం అశ్రద్ధగా ఉండరండి, చాలా బాగా ఉంటారండి, బాండ్గా ఉంటారు. చాలామంది అవసరం తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. రామ్ చరణ్ గారి దగ్గర అలా ఉండదండి.
చాలా బాగా ఆయన ఒకసారి నమ్మారంటే చాలా బాగా చూసుకుంటారండి. సార్ నార్మల్గా డోనర్స్ అయితే సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారో బ్లడ్ ఇస్తూ ఉంటారు. మరి మా మెగాస్టార్ చిరంజీవి కానీ లేకపోతే మా రామ్ చరణ్ కానీ ఎన్నిసార్లు ఇస్తారు? ఇయర్లీ కావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా డొనేట్ చేస్తారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్? చిరంజీవి గారి పుట్టినరోజుకి, రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి తప్పనిసరిగా డొనేట్ చేస్తూ ఉంటారు. మన యాక్ట్ ప్రకారంగా ఆఫ్టర్ 60 years డొనేట్ చేయకూడదు కాబట్టి ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు రావట్లేదండి. మొన్న రీసెంట్గా కోవిడ్లో కూడా ఆయన వచ్చి ప్లాస్మా ఇచ్చి వెళ్ళారు. రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ నాన్నగారు పుట్టినరోజుకి, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి ఇస్తూనే ఉంటారు. ఆయన ఊళ్ళో ఉంటే తప్పనిసరిగా ఇస్తారండి. ఆయన వస్తారు, బ్లడ్ బ్యాంక్ వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారండి. మరి నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా డొనేట్ నాగబాబు గారు అయితే రెగ్యులర్ అండి. నాగబాబు గారిని రెగ్యులర్ డోనర్గా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు రేర్ అండి. ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం రాలేదు. ఇంతకుముందు సినిమా నటుగా చాలాసార్లు వచ్చారండి. నేను 4 పేర్లు చెప్తాను, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ మీరు చెప్పగలరా సార్? చిరంజీవి గారి బ్లడ్ గ్రూప్ చెప్పగలరా? బి పాజిటివ్ అండి. రామ్ చరణ్ గారిది? ఆయనది ఏ పాజిటివ్ అండి. మన పవన్ కళ్యాణ్ గారిది? బి పాజిటివ్ అండి. నాగబాబు గారిది? ఏబి పాజిటివ్ అండి. రియల్లీ సో గ్రేట్ సార్ మీ ఐక్యూకి. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే మీరు బ్లడ్ బ్యాంక్ని స్థాపించింది చాలామంది ప్రాణాలను కాపాడడానికి, ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయడానికి అని చెప్పేసి ఇంత దూరం ట్రావెల్ అయ్యారు, ఇదంతా బాగుంది. ఫ్యూచర్ ఆశయాలు ఏమున్నాయి సార్? ఇంకా చాలామందికి తెలుసండి, పర్సనల్ ఫ్రెండ్స్ కదని. ఇక్కడ చిరంజీవి గారి దగ్గరగా ప్రయాణం చేయటం, సుదీర్ఘకాలంగా ఇంత దూరంగా ఆయనతో నడవడానికి ముఖ్య కారణం ఆయన్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలని, రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల పేదల కష్టాలన్నీ తీరాలని, ఏదైతే ఒక ఆదిలాబాద్లో చదువుకుంటున్న విద్యార్థి ఉన్నారో, లేకపోతే ఒక శ్రీకాకుళంలో పడుతున్న కష్టాలు ఆ వైద్యం కోసం అక్కడ రాజాం లాంటి మారుమూల గ్రామంలో జరుగుతుందో, లేకపోతే అనంతపురంలో రాయదుర్గంలో ఆ మారుమూలలో ఏ ఇబ్బందులు పడుతున్నారో వారందరూ జూబ్లీస్లో ఈ ఎవరైతే సెలబ్రిటీస్ ఏమైతే అనుభవిస్తున్నారో స్కూల్ ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్ అవన్నీ వారికి చెందాలంటే రామరాజ్యం రావాలంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలి. ఓకే, భక్తి శ్రద్ధలతోటి ఇది సుదీర్ఘంగా ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, దేశంలో ప్రపంచంలో రెపరెపలాడాలి ఈయన ముఖ్యమంత్రి అని చాలా ఆశలతోటి, నేనే కాదండి కోట్లాది మంది అభిమానులు అందరూ ఎదురు చూస్తాం. మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి కూడా ఆయన అభిమానం తెలిసింది నాకు. సార్ ఖచ్చితంగా ఏవైతే ఈ ఆశయాలన్నీ మీరు అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా సిద్ధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన ఆశయాల గురించి మాకు చాలా బాగా ప్రతిసారి చెప్తూ ఉన్నప్పటికీ మీ పర్సనల్ విషయంకి వచ్చేసరికి అసలు స్వామినాయుడు గారు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొద్దిగా మాతో పంచుకోండి సార్. మాది ఈస్ట్ గోదావరి అండి, అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం అని అక్కడ నేను జన్మించానమాట. ఓకే, అక్కడ కొద్ది రోజులు చదువుకుని తద్వారా కాకినాడలో కాలేజీ చదువుకుని తర్వాత చదువుకున్నప్పుడు నేను మెరిట్ స్టూడెంట్ అనమాట అండి. నాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తూ ఉండేది. ట్రెజరీ ఆఫీస్ నుంచి స్కాలర్షిప్ తీసుకుని డైరెక్ట్గా ట్రైన్ ఎక్కి చిరంజీవి గారి కోసం మద్రాసు వెళ్ళిపోతూ ఉండడం అనమాట. ఓకే, అలా 4 years ఆయన్ని చూడాలని ప్రయత్నం చేశానండి. నాకు కళ్ళ నెరవేరలేదు. తర్వాత ఇంట్లో ప్రోద్బలం ప్రకారంగా మద్రాసు మానేసిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి కావాలని జాబ్ కోసం ఇక్కడికి వచ్చేసి ప్రతిరోజు నైట్ డ్యూటీ జాబ్ చేస్తూ పగలంతా ఆయన షూటింగ్ దగ్గర ఉంటూ చాలా సంవత్సరాలు ఉంటే ఒక రోజున ఆయన అడగటం జరిగింది, ఎవరు నువ్వు రోజు వస్తున్నావు ఏంటి షూటింగ్స్లో ఉన్నప్పుడు. అలాగా ఆయనకి దగ్గర అయ్యమాట. సార్ నార్మల్గా మనందరికీ తల్లిదండ్రులని దైవ సమానులు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే స్వామినాయుడు గారు ఏం చెప్తారు సార్? మా తల్లిదండ్రులైనా ఎవరి తల్లిదండ్రులైనా చాలా గొప్పవారండి. తల్లిదండ్రులు లేనిదే మనం లేము. డెఫినెట్గా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, వారిని బాగా కాపాడుకోవాలి, వారే ప్రత్యక్ష దైవాలుగా భావించి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పి నేను అనుకుంటాను. మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? తండ్రి మరణించారండి, తల్లి గారు ఉన్నారంటే. మీకు మీ తండ్రి గారికి ఉన్న అటాచ్మెంట్ ఎలా ఉండేది సార్ అప్పుడు? 25 years క్రితం చనిపోయారండి, హైదరాబాద్లో చనిపోయారు, నా దగ్గర చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. మా కుటుంబంలో ఆయనకి చారిటీ భావాలు ఎక్కువ ఉండేవి. వారి కుటుంబంలో మా నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ కుటుంబంలో వారికి చారిటీ ఉండేది. ఓకే, మా అన్నదమ్ముల్లో మా నాన్నగారు ఆనవాయితీ నాకు చారిటీ వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా మేము చారిటీగానే ఎప్పుడు ఎవరో ఒకరు సేవ చేయాలి, మనం సంపాదిస్తున్న డబ్బులో
1/4 ఖర్చు పెట్టి ప్రజలకు ఖర్చు పెట్టాలని ఆ దృక్పథం ఉండబట్టే నేను ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పనిచేయగలను. ఎంతమంది పిల్లలు సార్ మీ కుటుంబంలో మీ నాన్నగారికి? మేము 4 బ్రదర్స్ అండి, 2 అమ్మాయిలు, 2 అక్కలు. సార్ ఇప్పుడు నార్మల్గా మీ విషయం వస్తే సార్ ఒక్కసారే మేము మిమ్మల్ని పొలిటికల్గా చూసే పరిస్థితి. రాజమండ్రి నుంచి మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి దట్టు అంత భారీ మెజారిటీతో వచ్చి కేవలం 700 ఓట్ బ్యాంక్తోనే ఓడిపోవడం జరిగింది. తర్వాత రాజకీయ ప్రస్తావన ఎందుకు ఆపేశారు అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి సార్. దానికి మీరిచ్చే సమాధానం? నాకు ఎప్పుడు కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్ లేదన్నమాట అండి. చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, తర్వాత ఆయన్ని సుదీర్ఘకాలంగా ఆయనతో పాటు ఆయనకి సేవ చేసుకునే అవకాశం నాకు దొరికింది. చిరంజీవి గారిని ఇప్పుడు ఏ పార్టీ నుంచి సీఎంగా చూడొచ్చు మేము? అదన్నా చెప్పండి పోనీ. అయితే రాజకీయంలో కూడా ఆయన కూడా ఉండాలి. ఆయన అసెంబ్లీకి వెళ్తే నేను కూడా అసెంబ్లీకి వెళ్ళాలి అని నేను ఆ రోజు నేను పోటీ చేయడం జరిగింది అన్నమాట అండి. ఆయన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆయనకి కూడా అండగా నేను ఎప్పుడు ఉండాలి. నాకు అసెంబ్లీ మీద బాగా అవగాహన ఎక్కువ ఉందన్నమాట అండి. బాగా అవగాహన ఉంది అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఎలాగా ప్రతిపక్షాలు గవర్నమెంట్ ఎలాగా దెబ్బలాడుకుంటారు ఇవన్నీ. అటువంటిప్పుడు ఆయన రక్షణగా మనం ఉండాలి అనే ఉద్దేశంతో నేను అసెంబ్లీలోకి వెళ్ళటానికి ప్రయత్నించానండి. అది అధికారంలో రాలేదు. మీరు అడిగిన దానికి చిరంజీవి గారు డెఫినెట్గా ఇప్పటికీ మాకు ఆశ ఉందండి, ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని అవకాశం ఇస్తారు, జనసేన పార్టీలో ఆయన్ని తీసుకుని ఆయన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మేము ఇంకా ఆశతోనే ఉన్నామండి. ప్రజెంట్ ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్లో కొనసాగుతున్నట్ట సార్, లేకపోతే ఆయన న్యూట్రల్గా ఉన్నారు? ఇప్పుడు ఏ పార్టీ లేరండి, ప్యూర్లీ పర్సనల్గా ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పానమాట. నాకు ఇంకా ఆశ వస్తారని కాదండి, ఆయన్ని చేయాలని, ఆయనకి ఆ పీఠం తక్కేటట్టు చేయాలని. ఆయన కూడా ఓన్ బ్రదర్ కదా, ఆయన కూడా ఆ ఆశ ఉంటుందండి ఖచ్చితంగా. ఫ్యూచర్లో చిరంజీవి గారు జనసేనకి వచ్చే ఏమన్నా టాక్స్ మీరు వింటూ ఉంటారా? లేదండి, అలాగేం లేదండి. ఆయన ప్రశాంతంగా సినిమాలు చేసుకుని హాయిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారండి. చిరంజీవి గారితో అయితే మీకు చాలా అనుబంధం ఉంది, బాగుంది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా మీరు కలవటం కానీ, రాజకీయంగా ఏమన్నా డిస్కస్ చేయటం కానీ, లేదా పర్సనల్గా ఏమన్నా ఎలా ఉంటుంది మీ అనుబంధం? ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో? యాక్చువల్గా ఆయనతో ఎవరైతే ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారో అందరికంటే ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తిని నేనేనండి. ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టిన డే 1 నుంచి నేను ఆయనతో ఉన్నాను అనమాట. ఫస్ట్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాదు చెన్నై నుంచి ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ రిసీవ్ చేసుకుంది అనమాట. హైదరాబాద్లో మన హరిహర కళాభవన్లో ఆయన లైవ్ విన్యాసాలు చేసినప్పుడు అది కండక్ట్ చేసింది నేను ఆయన కలిసి చేసామన్నమాట. ఇద్దరం కలిసే ప్రయాణం చేసి ఆ ఏర్పాట్లు డీజీపీని కలవడం కానీ అవన్నీ దాంట్లో ఉన్నాను. ఆయన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయనతో పాటు ఉన్నానండి. డెక్కన్ క్రానికల్లో అప్పుడు గొడవలో ఆయనతో పాటునే ఉన్నాను. అన్నింటిలోని ఆయనతో ప్రయాణం చేస్తూనే ఉన్నానండి. జనసేన పార్టీ వచ్చేటప్పటికి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టేయడం, తర్వాత మేము నిశ్శబ్దంగా ఈ ప్రజాసేవలో ఉండిపోవటం, అక్కడ పార్టీ వైజ్గా గ్యాప్ వచ్చి మళ్ళీ ఎలక్షన్ టైంకి నేను మళ్ళీ ఆయనతో పాటు చేశాను. ఆయన మళ్ళీ నన్ను ఆహ్వానించారు. మేమంతా అభిమానులందరినీ తీసుకెళ్ళి జనసేనలో దీన్ని కలిపి అందరం కలిసి పనిచేసే విధంగా మెర్జ్ చేసామండి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా నాకు సీట్ ఆఫర్ చేశారు జనసేన పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో. జనసేనలో కూడా ఆయన పోటీ చేయమని. ఈ గ్యాప్లో, ఈ 10-15 ఇయర్స్ గ్యాప్లో పాలిటిక్స్ చాలా మారిపోయినాయండి. ఇక ఒక కామన్ మ్యాన్, ఒక సోషల్ సర్వీస్ చేసుకున్న వ్యక్తి రాజకీయాల్లో పనికిరారు, రాజకీయం చేయలేరు, రాజకీయంలో పోల్ మేనేజ్మెంట్లో విఫలమైపోతాం. పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే కోట్లాది రూపాయలు కావాలి. అవి మాలాంటి సోషల్ సర్వీస్ చేసుకున్న దగ్గర అంత అమౌంట్ ఉండదు. ఇది బ్లాక్ మనీ ఉన్న వారికే, రౌడీజం ఉన్న వారికే పనికి వస్తుందనే ఉద్దేశంతో నేను కొంచెం పోటీలకి దూరంగా ఉండాలని చెప్పి. సార్, ఇది మీకు పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుబంధం ఉంది అని చెప్పారు కాబట్టి చిన్నగా మిమ్మల్ని బాధ పెట్టానని అనుకోకూడదు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఈ ప్రశ్నను అడుగుతున్నాను అనుకోండి చాలు. ఒక నాయకుడు ఒక పెద్ద ఆశయంతో ఒక మంచి లగ్జరీ లైఫ్ నుండి వదులుకొని ప్రజాక్షేత్రంలో పోరాడడానికి, ప్రజల కోసం ఏదో చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన్నే ఓడిపోవటం అన్న తర్వాత ఆయన ఎంత నిరాశకి కానీ నిస్పృహకి లోనయ్యారా, లేదా ఆయన అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టకపోవటం అనేది మాకు కూడా చాలా బాధ కలిగిన విషయమే. కానీ మీతో ఎప్పుడైనా అలాంటివి ఏమన్నా షేర్ చేసుకున్నారా? ఆ తర్వాత ఆయన మైండ్ సెట్ కానీ ఆ స్థితిగతులు ఎలా ఉండేవి? పవన్ కళ్యాణ్ ఆ టైంలో ఎలా అసలు ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడు? దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఒకసారి ప్రజారాజ్యం దగ్గరికి వెళ్ళాలండి. ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి గారు
తిరుపతిలోని పాలకొల్లో పోటీ చేసినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కానీ అప్పుడున్న మరో ప్రతిపక్షం కానీ వీళ్ళు చిరంజీవి గారి కుటుంబ సభ్యులు ఒకసారి అసెంబ్లీకి వస్తే పాతుకుపోతారు, మనకి ఎవరికి ఇంకా అవకాశం రాదు అని కుమ్మక్కై ముందు పార్టీ అధ్యక్షుడిని ఓడించేస్తే వారు కొంచెం కుదేలైపోతారు అన్న ఉద్దేశంతో ఒక రాజుని పడగొడితే రాజ్యం అని అది పథకం ప్రకారంగా తిరుపతిలోని అల్లరి చేశారు. ఆ రోజున ఆయన ఓడిపోవాలని అనుకోకుండా అక్కడ కొంచెం ప్లస్ అయ్యిందండి. ఇక్కడ కూడా పద్ధతి ప్రకారంగా రెండు పార్టీలు కలిసి ఓడించాయని ప్రగాఢంగా గట్టిగా చెప్పొచ్చండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జనసేనలో కూడా అదే జరిగిందండి. ఓడిపోవడం అనలేమండి దాన్ని, అది ఓడించారనే అనొచ్చు అన్నమాట. అది కుమ్మక్కి అయిపోయి పవన్ కళ్యాణ్ గారు అనే అతను అసెంబ్లీకి రాకుండానే బయట ఏ పవర్ లేకుండా గవర్నమెంట్ని ఇలా వణికించేస్తూ ఉంటే అదే అసెంబ్లీకి వస్తే తాడు తీస్తాడు అన్న భయంతో వారెవరు కూడా అసెంబ్లీకి రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే 2 చోట్ల ఓడిపోవడం జరిగింది తప్ప అది ఈయన ఓపెన్గా ఉన్నారండి. ఈయన స్వచ్ఛమైన పాలిటిక్స్కి, కొత్త రకమైన పాలిటిక్స్కి డబ్బు లేకుండా సారాయి పోయకుండా దేశాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి అనే మంచి ఉద్దేశాలతోటి రావడంతో ఆయన కింద స్థాయికి ఈ పోల్ మేనేజ్మెంట్లో ఆ డబ్బు పెడతాం అనేది ఇక్కడ జరగలేదు కాబట్టి ఆ ప్రతిపక్షాలు అవి పట్టగలిగాయి కాబట్టి అక్కడ ఇంచుమించు మోసం చేసి ఓడించారని చెప్పొచ్చండి. ఓకే సార్, ప్రజాక్షేత్రం నుంచి ప్రజల తీర్పు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద చేంజెస్ని కోరుకుంటున్న నాయకుడు ప్రజలందరికీ కూడా ఇంటింటికి అందింది కూడా మీరు అన్నట్టే సారాయికి కానీ డబ్బు పంపిణీకి కానీ కంప్లీట్ విరుద్ధంగా ఉండి ఒక కొత్త రక పాలిటిక్స్కి నాంది పలికాడు అతను. కానీ ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని మనం ఉదాహరణగా తీసుకుందామండి. ఆయన ఎంత మేధావి అంటే ఒక ఖురాన్ గురించి పూర్తి పట్టున్న వ్యక్తి అండి, ఒక బైబిల్ గురించి పూర్తిగా అవగాహన వ్యక్తి, పురాణాల గురించి, భాగవతం గురించి, అన్నిటి గురించి చాలా క్షుణ్ణంగా చదివిన వ్యక్తి అండి. ఇకపోతే దేశ విదేశాలలో ఎన్ని భాషల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంత పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, అందరి గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి. అందుచేతనే ఆయన పాలిటిక్స్ మొదలుపెట్టిన రోజునే ఆయన ఒక మాట అన్నారండి, నేను ఇవాళ రాజకీయంలోకి వచ్చాను, ఇమీడియట్గా నేను ముఖ్యమంత్రి అయిపోతాను, ఇమీడియట్గా నేను అధికారం తీసుకొస్తానని చెప్పట్లేదు, నాది 25 సంవత్సరాల సుదీర్ఘ పాలిటిక్స్, నా ప్లాన్ ఇది. 25 సంవత్సరాల వరకు నేను సక్సెస్ అవుతాను లేదు నేను చెప్పలేను. ఈ ప్రజల్లో మార్పు తీసుకురావాలి, పోల్ మేనేజ్మెంట్లో మార్పు తీసుకురావాలి, ఈ ప్రజల్ని ఆ అవగాహన రాహిత్యంగా ఉన్నారు, వీళ్ళని అందరికీ అవగాహన కలిగించే విధంగా చేయాలంటే నాకు ఇంత టైం కావాలి, అంత టైం వరకు నాతో ప్రయాణం చేసేవారే నాతో ఉండండి అని పదే అని చెప్తూ ఉంటారండి. అది అప్పుడు మాకు అర్థం కాలేదన్న, ఇంత టైం అడుగుతున్నారు ఏంటి అని. ఇప్పుడు మాకు అన్నీ అర్థం అవుతున్నాయి అన్నమాట అండి. ఇంత టైం తీసుకుంటున్నారంటే ఇప్పుడు మీకు చూసి ఉంటారు, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన ప్రభుత్వం రావాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఎక్కువ అబవ్ 50% పీపుల్ పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. అదే రేపు ఇంకా పై ఎలక్షన్కి వచ్చేటప్పటికి 100% పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకునే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందండి. చాలా మార్పు వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. ఫ్యూచర్లో మళ్ళీ తెలంగాణ వైపు ఏమన్నా వచ్చి పోటీ చేసే పరిస్థితి ఉందా సార్? మీలాంటి వారు కావచ్చు, లేకపోతే చాలామంది జనసేన పార్టీకి పనిచేసి జనసేన పార్టీ భావాలు నచ్చి, ఆశయాలు నచ్చి ఆయన రావాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. మీకు ఇక్కడ మరొకసారి ఇంకో చిన్న విషయం చెప్పాలండి. ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు ఇక్కడ ఎవరు అడ్డు రాకపోతే స్వచ్ఛమైన పాలిటిక్స్ జరిగి ఉంటే ప్రజారాజ్యానికి 60 సీట్లు వచ్చేసారు. ఓకే, అన్ని 60 సీట్లకి బలం ఉన్న సీట్లు మాట చిరంజీవి గారికి, అంత ఇక్కడ ఫాలోయింగ్ ఉందన్నమాట. అదేవిధంగా జనసేన కూడా అదే రీతిలో ఉంది. అయితే ఆయన ప్రస్తుతానికి ముందు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక విజయం సాధించాలి కదా, దాని గురించి 2 రాష్ట్రాల మీద దృష్టి పెడితే ఆయన ఏ కారణం చేతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆయన చేయలేకపోతున్నారండి. త్వరలో తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో చేస్తారని చెప్పి చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఎంతోమంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే లోకల్ బాడీ పాలిటిక్స్ జరిగినప్పుడు, మున్సిపల్ ఎలక్షన్లు ఇవన్నీ జరిగినప్పుడు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ జరిగినప్పుడు అభ్యర్థులు మనవారు ఉండి ఇక్కడ పోటీ చేయకపోవడం కొంచెం నిరుత్సాహపడుతున్నారు. త్వరలో చేస్తారని మనం అనుకుంటాం. సార్, నాగబాబు గారు ఇప్పుడు ప్రజెంట్ జనసేన గురించి ఎలాంటి పాత్రలు కానీ వ్యూహాలు కానీ బాగా ఎక్కువ చాణక్యుడిగా ఉండి ఎక్కువగా రచనలు రచిస్తూ ఉన్నారు అని చెప్పేసి వింటూ ఉంటాం.
సో ఆయన పాత్ర ఎలా ఉంటుంది సార్? ఆయన గురించి చెప్పే ముందు ప్రజారాజ్యంలో జరిగింది రిపీట్ కాకూడదు. ప్రజారాజ్యంలో జరిగింది అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన మేనిఫెస్టో, చిరంజీవి గారు మేనిఫెస్టో ఏం రాసుకున్నారు, ఈ ప్రజలకి పరిపాలన ఎలాగ అందించాలనుకున్నారు, ఇదంతా చాలా స్పష్టంగా ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసండి. ఓకే. కానీ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి పెద్ద పెద్ద వారంతా దీంట్లోకి వచ్చి వారు ఐడియాస్, వారి మేనిఫెస్టో మిక్స్ చేసి ఒరిజినల్ మేనిఫెస్టోని తొక్కి ఓకే ఇవన్నీ తీసుకురావటం, ఆ విధంగా కూడా కొంత ప్రజారాజ్యం పార్టీలు బాగా ఎక్కువ నష్టం వచ్చిందని. అంటే ఈ ఎవరైతే బయట నుంచి వచ్చి లోపలికి వచ్చి దీన్ని కలుషితం చేశారో అటువంటి కలుషితం మరొకసారి జనసేన పార్టీలు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ మంది నాయకులు మీకు కనిపించకపోవడం కారణం ఏంటంటే దాని గురించే అండి. ఎక్కడ దీన్ని కలుషితం చేస్తారో భయపడి జాగ్రత్త పద్ధతులు తీసుకోవడం జరుగుతూ వచ్చిందండి. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లో వచ్చేటప్పటికి చాలామంది కోరిక మేర పాలిటిక్స్ అన్నా, ఎలక్షన్ అన్నా, అసలు రాజకీయాలు అంటేనే డబ్బు, సారాయి, పదవులు, ఈ మూడు లేకపోతే రాజకీయం కాదండి. అట్ ది సేమ్ టైం ఎవరైతే నాయకుడు ఉన్నారో, ఈ పార్టీ అధ్యక్షులు ఉన్నారో, ఆయన తరచూ అన్ని నియోజకవర్గాలకి తిరుగుతూనే ఉండాలి. అందరి సమస్యలు తెలుసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ప్రత్యక్షం అవ్వాలి. ఇక్కడ ఈయన ఒక సెలబ్రిటీ అవ్వటం వల్ల, అదేవిధంగా ఈయన స్వచ్ఛమైన పాలిటిక్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈయనకి అధిక మొత్తంలో డబ్బు కావాలి కాబట్టి ఇటు సినిమాలు కూడా వదులుకోలేక అటు సినిమాల్లో నటించడం వల్ల ఆ బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళ అన్నగారైన నాగబాబు గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి వారిని తనకు బదులుగా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేసినప్పుడు ఆయన ఈ పథకాలన్నీ చూసుకుంటూ ఎత్తుకుపై ఎత్తి వేసుకుంటూ అందరినీ కలుసుకుంటూ కొంచెం ప్రయాణంలో స్టార్ట్ చేశారన్నమాట. నేను జనసేన గురించి గ్రౌండ్ వర్క్స్ ఎక్కువ అంతా కూడా నాగబాబు గారే చేస్తున్నారని వింటున్నాం. ఎంతవరకు నిజం సార్ అది? నిజమండి. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం నుంచి అందరినీ, అన్ని వర్గాల వారిని తరచూ, అది సీక్రెట్ కావచ్చు, ప్రత్యక్షం కావచ్చు, తరచూ రోజు ఆయన రెగ్యులర్గా చేసే పని అదే. చాలా ఇంచుమించు 50% కాన్స్టిట్యున్సీని అందరినీ కలవడం జరిగింది. ఇంకా త్వరలో మిగతా వారిని కూడా కలవబోతున్నారు. స్వామినాయుడు గారు, మీ విషయానికి వచ్చేసరికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి పొద్దున్నే వెళ్ళగానే మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అసలు, మీ బాధ్యతలన్నీ? చిరంజీవి గారు అనేది నాకు ఒక వ్యసనం అన్నమాట అండి. నాకు భోజనం లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు లేకపోలేదు. ఇప్పటికీ నేను టూరింగ్ చేస్తే భోజనం చేయను, టిఫిన్ చేయను, మంచిని తాగను. ప్రోగ్రాం ప్రకారంగా ఆయన పేరు మీద సేవలు చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నిత్యం మనకి ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది కాబట్టి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఎవరెవరు ఏం బాధలు పడుతున్నారు, ఎవరెవరికి ఏం ఇబ్బందులు ఉన్నాయి ఈ చిరంజీవి గారికి సంబంధించిన మనుషులకి, అవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి మా చేతనైనంత వరకు మా లెవెల్లో మేము చేసి, మా లెవెల్ దాటి కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి వారికి మెడికల్ సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, ఇంకా ఏదైనా చాలామంది ఈ సీనియర్ అభిమానుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, వారికి ఏదైనా బ్యాంకుల్లో లోన్లు కావాలన్నా ఇవన్నీ కూడా చిరంజీవి గారి దృష్టి తీసుకెళ్తే ఆయన వెంటనే వారికి అన్నీ అరేంజ్ చేయటం. డైలీ ఆఫీస్కి వెళ్ళేప్పటికీ మనం ఒక మైండ్లో ఒక చార్ట్లో ఉంటాం. ఈ లోపల ఎవరో ఏదో ఊరు నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూర్చొని ఉంటారండి. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఆపదలు వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, మాకు ఈ ఆపద ఉంది తీర్చమని. ఈ చిరంజీవి గారికి ఉన్న షెడ్యూల్ ప్రకారంగా అన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాలన్నమాట అండి. చాలా వరకు మా స్థాయిలోనే పరిష్కరిస్తాం. పెద్ద పెద్ద విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే ఆయన స్పందించడం, చాలా పాజిటివ్గా స్పందిస్తారు. ఆ విషయంలో ఆయన బాగా అందరూ కూడా మెచ్చుకుంటారు అన్నమాట అండి. ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర చేర్చుకుంటారు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారండి. ఎవరు ఆపదలో ఉన్నారని తెలిసిన, అసలు అభిమానులు అనే కాదండి, ఇండస్ట్రీలో, సినీ పరిశ్రమలో అన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఎవరికి ఆపద వచ్చినా ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వస్తారన్నమాట. అవన్నీ మీకు బయటకు రావండి. గుత్తదానాలు, ప్రతినిత్యం చేసే గుత్తదానాలు ఏవి కూడా బయటకు రావండి. సార్, మా వరకు మెగాస్టార్ ఫ్యామిలీ వరకు వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్ని నడిపిస్తారు, రక్తదానం చేస్తారు, ఇదంతా ఓకే. మాకు తెలియని సెలబ్రిటీస్ కానీ, లేదంటే ఇతర సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా వచ్చి డొనేట్ చేస్తూ దీన్ని ప్రమోట్ చేసే పరిస్థితి ఉంటుందా అండి? అంటే ప్రమోషన్ మేము కోరుకోవట్లేదండి.
కానీ చాలామంది పొలిటికల్ లీడర్స్ కానీ నాగార్జున గారు లాంటి వారు కానీ రెగ్యులర్గా డొనేట్ చేస్తుంటారండి. ఓకే. చాలామంది డొనేట్ చేస్తుంటారు. శ్రీకాంత్ గారు, నాగార్జున గారు, ఓకే, మన వెంకటేష్ గారు, చాలా అందరు హీరోస్ ఇంచుమించు వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారండి. సార్ ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది ఓన్లీ హైదరాబాద్లోనే ఉందా సార్? ఇంకేమన్నా బ్రాంచెస్ ఉన్నాయి? హైదరాబాద్లో ఉందండి. ఇంకా ఫ్యూచర్లో ఏపీలో ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశాలు? తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక బ్లడ్ బ్యాంకు నిర్మించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అది రామ్ చరణ్ గారు త్వరలో దాని మీద నిర్ణయం తీసుకుంటారండి. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు చెప్పండి సార్? చిరంజీవి గారినే సెలెక్ట్ చేస్తానండి. ఎందుకు సార్? అంటే ఆయన ఒక యుగ పురుషుడు సార్. అంటే మీరు ఎందుకు అని అడిగారు కాబట్టి నేను ఆయన మీద సుదీర్ఘంగా రీసెర్చ్ చేశాను అనమాట. ఆయన మీద, ఆయన పుట్టిన సంవత్సరం, ఆయన పుట్టిన నెల, ఆయన పుట్టిన తేదీ, పుట్టిన రోజు చాలా స్పెషల్ అన్నమాట అండి. ప్రపంచం మొత్తం మీద ఈ రోజున ఎవరు పుట్టారు, ఈ నెలలో ఎవరు పుట్టారని నేను బాగా రీసెర్చ్ చేశాను అనమాట. ఒక మదర్ తెరెసా, అలా గొప్ప గొప్ప నాయకులు అన్నమాట. మన దేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్టులో, మెగాస్టార్ పుట్టింది ఆగస్టులో, మదర్ తెరెసా పుట్టింది ఆగస్టులో. ఇలా చాలామంది లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ అంతా కూడా పుట్టింది ఈ దేశానికి, ప్రపంచానికి సేవ చేస్తున్న వ్యక్తులు పుట్టిందంతా ఇక్కడే. పర్టికులర్గా ఈ డేట్ ఆగస్టు 22లో పుట్టింది కూడా చాలా గొప్పవారు ఉన్నారన్నమాట. దాంట్లో ఈయన. అప్పుడు ఈయన గురించి తెలుసుకున్నప్పుడు పూర్వజన్మ సుకృతమో లేదా దేవుడే పుట్టించాడో అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక యుగ పురుషుడిగా చెప్పొచ్చు. ఆయన మంచి శక్తిమంతుడు అన్నమాట. ఒక 1000 మెగావాట్ల శక్తి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉన్న వ్యక్తి అన్నమాట అండి. ఆయన అవయవాలన్నీ, ఒక కళ్ళు తీసుకోండి, ఒక చెవులు తీసుకోండి, బయట లిఫ్ట్ దగ్గర ఎవరైనా మాట్లాడితే ఆయన కొద్దిసేపులో చెప్పేస్తారనమాట. ఈ ఇంటర్వ్యూ అయిపోగానే నువ్వు అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నీ చెప్తారండి. చాలా పవర్ఫుల్ ఐస్ అండ్ ఇయర్స్, చాలా బాగా అన్నీ గుర్తించే వ్యక్తి అన్నమాట అండి. ఆయన షూటింగ్స్లో ఎక్స్రే తీస్తారన్నమాట. అంటే ఆయన ఏకాగ్రతకి మారుపేరు అన్నమాట. ఏదైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఫైట్ చేస్తున్నప్పుడు చేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ సీన్కి ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఆయన కోసం అప్పటికే ఒక 20-30 మంది వెయిట్ చేస్తూ ఉంటారండి. అందరినీ ఎక్స్రే తీస్తారంటే ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు. మళ్ళీ ఆ షూట్ అయిపోయిన తర్వాత కానీ మర్నాడు కానీ వారికి ఫోన్ చేసి మాట్లాడతారండి. వాళ్ళని చూసినట్టు వారికి తెలియదు. అంత గ్రాస్పింగ్ పవర్ ఉన్న వ్యక్తి అన్నమాట. చాలా పవర్ఫుల్ వ్యక్తి అన్నమాట అండి. అదేవిధంగా ఆ సేవా తత్పరణ కానీ, ఆయన చిన్నపిల్ల కాడ నుంచి పెద్దవారి వరకు ఇచ్చే గౌరవం, ఇంటికి మీరు ఒకసారి నేను మీలాంటి వారిని వారి దగ్గరికి చేర్చే అవకాశం నాకు వచ్చింది. నేను త్వరలోనే మీరు వారికి చేరే విధంగా చేస్తాను సార్. మీలాంటి వారు ఒక్కసారి వెళ్తే ఇంకా మీరు ఎప్పటికీ నేను ఎలా పూజిస్తున్నాను మీరు ఎలా పూజిస్తారు. అంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అన్నమాట. అసలు ఆశ్చర్యపోతారు అన్నమాట. చిరంజీవి గారు అంటే ఎన్నో అనుకున్నాను, ఈయన చిరంజీవి గారు ఇంత సింపుల్గా ఉంటారా, ఇలా మాట్లాడతారా, ఇలా కూర్చుంటారా, అంత ఆశ్చర్యపోతాం. అంత బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత డౌన్ టు ఎర్త్ ఉంటారన్నమాట. అంటే అన్నీ ఉండాలంటే కొంతమందికే సాధ్యం సార్. అందుచేత నేను చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ ఆర్ చిరంజీవి అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? చిరంజీవి గారు. నాగబాబు ఆర్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు సార్? అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చండి. ఎందుకో చెప్పాలి సార్? వెరీ పవర్ఫుల్ మ్యాన్ మాట అతను. ఆయన శక్తి, ఆయన ఓపిక ఎవరికి లేదండి. పర్టికులర్గా ఇటువంటి పాలిటిక్స్ రన్ చేయటువంటి అంత ఆషామాషి కాదండి. ఇప్పటికి ఎప్పుడో మనకు దూరం అయిపోవాలి ఆయన ఎక్కడ భయపడలేదు. ఎక్కడ ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తెర వెనక జరిగినా ఆయన ఎక్కడ భయపడలేదండి. అంత ధైర్యం, అంత ధైర్య సాహసం, ప్రాణము, కుటుంబాన్ని గాలిలో పెట్టేసి ముందుకు వెళ్తున్న వ్యక్తి. అది కూడా మన రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం గోల్ పెట్టుకుని ఆయన వెళ్తున్న వ్యక్తి కాబట్టి అలా స్టాండ్ అవ్వడం చాలా గొప్ప అండి. వెరీ వెరీ రేర్గా ఉంటారండి. అలా ఒక ప్రధానమంత్రిని, ఒక రాష్ట్ర మంత్రిని, ఎవరిని కూడా అంత ఈజీగా భయపడే వ్యక్తి కదా, అంత ఈజీగా వారికి చేరిపోయే వ్యక్తి కాదండి. సార్ నాగబాబు రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? వయసు డిఫరెన్స్ ఉంది కాబట్టి మన నాగబాబు గారిని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పాలి సార్? నాగబాబు గారు ఎందుకో తెలియదు సార్. వీరు కుటుంబం అంతా కూడా మెగా బ్రదర్స్ ముగ్గురికి కూడా కొంచెం అంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందో లేదో తెలియదు, కొంచెం శక్తిమంతులని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే నాగబాబు గారికి తెలియని విషయం ఉండదండి. అటు సైన్స్లో కానీ, అటు లాలో కానీ, అటు బిజినెస్లో కానీ, అటు వ్యవహారంలో కానీ. మీ అందరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్తాను అనమాట. మెగా బ్రదర్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వారికి ఏదైనా ఐడియా కావాలంటే నాగబాబు గారికి ఫోన్ చేస్తారండి. ఓకే. చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే ఆయనకే ఫోన్ చేసి ఆయన సలహా తీసుకుంటారు. అందుకే ఈ మధ్య చాణక్యుడిగా పేరు సంపాదించారు. బయటకు కనిపించారండి, అసలు మీరు బయటకు కనిపించరు. ఆయన చాలా తెలివైన ఆయన. మీరు చూసారు కదా సోషల్ మీడియాలో ఏదైనా ఫైట్ చేసినప్పుడు అది చాలా స్ట్రైట్గా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు.
ఆయనకు కూడా మంచి భావాలు. ఆయన నేను కూడా చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేశామట అండి. ఓకే. ఆయన దగ్గరగా ప్రయాణం చేసినప్పుడు ఇనీషియల్ డేస్లో ఆయన నాకు పదే చెప్పేవారు మాట అండి. ఓకే. ఎవరన్నా వికలాంగులు తల్లిదండ్రులు చనిపోయిన వారు, కాళ్ళు చేతులు లేనివారు, కళ్ళు లేనివారు, అనాథలుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, నేను పెంచుకుంటాను, లేకపోతే నేను డబ్బు ఇస్తాను. చాలా అటువంటి భావాలు ఉన్న వ్యక్తి అండి. ముఖ్యంగా ఆయన కూడా సొసైటీకి ఏదైనా చేయాలని, ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించాలని, ఈ కాలుష్యం అతాకులతో అవుతుంది, ఓజోన్ పొర పాడైపోతుంది, ఇవన్నీ బాగా అవగాహన వ్యక్తి. దాన్ని ఈయన వంతు కృషి చేయాలని మా అభిమానుల్ని మోటివేట్ చేసి, ఎగ్జాంపుల్గా ఇక్కడ మన జీడిమెట్లలో ఒక గవర్నమెంట్ ల్యాండ్, ఒక 5 ఎకరాల ల్యాండ్ వేస్ట్గా ఉంటే ఆ ల్యాండ్ తీసుకుని ఈయనే 5 ఎకరాల్లో మొక్కలు వేసి, ఆ జీడిమెట్లలో పరిసర ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ దానివల్ల చుట్టుపక్కల ఉన్న కాలనీస్లో ప్రజలంతా ఇబ్బందులు పడకూడదని చాలా పెద్ద ఫారెస్ట్ తోటి పెంచారండి, సొంత డబ్బుతోటి. ఓకే. అలాగే నా చిన్నప్పటి నుంచి, నేను అభిమాని అయినప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ద్వారాగా నేను ఒక 5-6 లక్షల మొక్కలు నాటి ఉంటానండి. అందరితో, మా అభిమానులందరితో. ఇంకా ప్రతి సంవత్సరం వీళ్ళందరూ పుట్టినరోజుకి తప్పనిసరిగా మొక్కలు నాటుతూ ఉంటాం. ఎందుకు మొక్కలు నాటాలి, ఆ మొక్క వల్ల ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ నాగబాబు గురించి తెలియదండి అసలు. చాలా అసలు ఈ ట్రీ ప్లాంటేషన్ మీద చాలా పెద్ద అవేర్నెస్ ఆయన దగ్గర ఉందండి. ఆయన అన్ని మాతో చేయిస్తూ ఉంటారు అన్నమాట. మమ్మల్ని కూడా ఆ ఇద్దరు వెనకాల పెద్ద స్టార్స్ని పెట్టుకుని ఈయన కూడా చాలా పెద్ద పులి కింద లెక్కండి. కానీ మాలో కలిసిపోయి మాకు అండగా ఉంటూ మాకు చాలా సపోర్టివ్గా, ఇంత దూరం మేము ప్రయాణం చేస్తున్నామంటే ఆయన సపోర్టేనండి. అభిమానులుగా మాకు ఇంత దూరంగా చాలా సుదీర్ఘంగా చేస్తున్నామంటే కారణం ఆయన సపోర్ట్ అండి. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచే కాకుండా సార్, ఇప్పుడు నెక్స్ట్ మీకు ర్యాపిడ్ ఫైర్ ఏంటంటే, వెంకటేష్ గారిని చూశారు మీరు, నాగార్జున గారిని కూడా చూశారు. ఒకవేళ వెంకటేష్ నాగార్జునలో ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? నాగార్జున గారిని చేసుకుంటాం. ఎప్పుడన్నా కలిసారా సార్ వ్యక్తిగతంగా? అంటే బ్లడ్ డొనేషన్ జరుగుతున్నప్పుడు అది కలుస్తూ ఉంటాను. నాకు ఇంకోటి అది బ్యాడ్ హ్యాబిట్ అండి. చిరంజీవి గారిని తప్ప ఇంకెవరిని కలవడండి, ఎవరితో మాట్లాడి, ఎవరి సినిమాలు కూడా చూడండి. ఓకే. అది నాకు కొంచెం బ్యాడ్ హ్యాబిట్ అండి. ఓకే. కొంచెం దూరంగా ఉంటాను. నాగార్జున గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు సార్? అన్నపూర్ణ స్టూడియో అక్కినే నాగేశ్వర చాలా పెద్ద కుటుంబం సార్, అది చాలా పెద్ద ఫ్యామిలీ. దాంట్లోంచి వచ్చిన ఈయన పెద్ద కొడుకు ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత ఎంజాయ్ చేయాలి, అవన్నీ కాకుండా చాలా సింపుల్గా ఆయన స్థాయికి, అంటే కాంట్రవర్సీ లేకుండా చాలా గొప్పగా ఉంటారండి. అంత చిరంజీవి గారితో స్నేహం కానీ, ఇతర కో స్టార్స్ స్నేహం కానీ, ఎక్కడ కాంట్రవర్సీ ఉండదు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారండి. సార్, మీ వరకు వచ్చేసరికి ఒక యంగ్ ఏజ్లో అందరూ కూడా ఎంజాయ్మెంట్ చేయాలనో, లైఫ్లో బిజినెస్ చేయాలనో, లేకపోతే ఇంకా పెద్దగా లగ్జరీని ఎక్స్పాన్షన్ చేసి అది ఎంజాయ్ చేయాలనో అని చూస్తారు. కానీ యంగ్ ఏజ్లో సోషల్ కాజ్ మీద మీకు అంత ఉండి ఆయన మీ జీవితం మొత్తం కూడా, సార్ ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉన్న, సోషల్ కాజ్ మీద పనిచేసే వ్యక్తులు మార్కెట్లో చాలా తక్కువ సార్. 1% చూస్తారేమో. ఆ 1%లో మీరు ఉండటం, ఇదంతా మీరు ఎందుకు సార్ ఇలా రావడానికి గల కారణం ఏంటి సార్? అసలు సోషల్ కాజ్ వైపు మీరంతా ఫోకస్ పెట్టడం అంటే చిరంజీవి గారు వ్యక్తిత్వం, మనస్తత్వం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన చేస్తున్న సర్వీస్లో మేము కూడా జాయిన్ అయ్యి చేయాలనుకున్నాం. ఈ సర్వీస్ ద్వారాగా ఆయన భావాలు, ఆయన వ్యక్తిత్వం అన్నీ తెలిసిన తర్వాత ఈయనకి అధికారం వస్తే ఇదే భావాలు, ఇదే ఆశయాలు ఇవన్నీ రాష్ట్రం అంతా వెళ్తుంది, అందరూ బాగుపడతారు కదా అనే ఉద్దేశంతో చాలా ఎదురు చూసామన్నమాట. ఆ ఎదురు చూపుల్లోనే వాయిదా వేసుకుంటూ కొద్ది త్వరలోనే మనకి మంచి భవిష్యత్తు ఉంది, త్వరలోనే మనం బాగా హ్యాపీగా ఉండొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, అలాగా వేసుకుంటూ వచ్చేటప్పటికి టైం అయిపోయిందండి. సార్, ఇప్పటికి చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితే చాలా ఎక్కువ సార్, అది ఇప్పటికి కూడా. కానీ ఇంకా ఆయనకున్న వయసు, ఆయనకున్న సేవా దృక్పథం వల్ల చేస్తున్నది సరిపోక ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఆయన బర్త్డే రోజు ఆయన అనౌన్స్ చేసింది హాస్పిటల్ గురించి అనౌన్స్ చేశారు. సో ఆ హాస్పిటల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది? సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ముందుకొచ్చి దాన్ని ఇంకా బలోపేతం చేశారా సార్? ఆ విషయానికి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం సిసిసి అని ఒక సంస్థ గురించి తెలియజేసుకోవాలండి. కరోనా వచ్చినప్పుడు అతాకుతం అయిపోయినప్పుడు రాష్ట్రాలన్నీ కూడా ఎవరు ఉంటారు ఎవరు లేని అన్న పరిస్థితి వచ్చినప్పుడు, ఇండస్ట్రీ మొత్తం మూతపడినప్పుడు సినిమా పరిశ్రమలో రిజిస్టర్ అయిన కార్మికులు సుమారు 15,000 మంది ఉన్నారండి 24 క్రాఫ్ట్స్లో.
అన్రిజిస్టర్డ్ లక్షల మంది ఉన్నారండి. అందరూ కూడా రోడ్డు మీద ఫుట్పాత్ మీద వచ్చేసారు. ఫుడ్ లేదు, భోజనం లేదు, ఇంటికి వెళ్ళటానికి సౌకర్యం లేదు, నానా అవస్థలు పడుతున్న తీరు పరిశీలించి చిరంజీవి గారు వెంటనే ఆయన ముందుకు వచ్చి 2 కోట్ల రూపాయలు ముందు ఆయన వ్యక్తిగతంగా ఇచ్చి తద్వారాగా ఫ్రెండ్స్ అందరితో కలిసి సిసిసి అని ఏర్పాటు చేసి ఈ 15,000 కుటుంబాలకి 3 times గ్రాసరీస్ మొత్తం అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ వారి ఇంటికి డోర్ డెలివరీ చేశారండి. అది ఎవరో చేయలేరండి. 15,000 పీపుల్ డోర్ డెలివరీ. ఎప్పుడండి ముట్టుకుంటూ చచ్చిపోతారు, ఆయన గాలి పీల్చి చచ్చిపోతాం అన్న పరిస్థితుల్లో చిరంజీవి గారి టీము, సిసిసి అనే టీము 15,000 కుటుంబాలు ఇళ్ళకి చేర్చడం అనేది చాలా పెద్ద విషయం ఉండేది. తర్వాత కంపల్సరిగా ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, 2 డోసులు చేయించుకోవాలి, చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అన్నప్పుడు కూడా మళ్ళీ ఆయనే ముందుకు వచ్చి ఈ 15,000 కుటుంబాలకి 2 times కూడా ఈ డోసెస్ ఇంజెక్షన్స్ మన బ్లడ్ బ్యాంక్లోనే వేయించడం, ఇలాగా సినిమా కార్మికుల మీద చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేయటం జరిగిందండి. అలాగా వారి కష్టాలు తెలుసుకున్నప్పుడు నిజమే కదా, ఇక్కడ మనకంటూ ఒక సినిమా కార్మికులు ఒక ప్రత్యేకమైన ఒక హాస్పిటల్ కావాలి కదా, వీళ్ళు రాత్రి పగలు మన షూటింగ్లు కష్టపడుతున్నారు కదా అని వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక హాస్పిటల్ పెట్టడానికి ఆయన శ్రీకారం చుట్టారండి. అది కూడా చాలా బాగా మంచి హాస్పిటల్ కట్టి ఈ సినిమా కార్మికులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో చాలా బృహత్తరమైన పథకం ఒకటి తయారవుతుందన్నమాట. చిరంజీవి గారికి ఉన్న షెడ్యూల్స్ ఎంతో బిజీగా ఉంటాయి. దట్టు ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాలు కూడా చూసుకుంటూ ఇంత సపోర్టివ్గా బ్రదర్ వెనకాల ఆయన ఓన్ ప్రొఫెషన్ చూసుకుంటూ కూడా రీసెంట్గా ఒక అభిమాని కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆయనను పలకరించి ఆయన బాగోగులు కూడా చూడటం అనేది చాలా అప్రిషియేటబుల్ సార్. దాని గురించి మాతో ఒకసారి పంచుకోగలరు? దాని గురించి చెప్పే ముందు మీకు మరిన్ని విషయాలు చెప్పాలండి. ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఈ అభిమానులు కూడా మనుషులే కాబట్టి చాలామంది, వందలాది మంది కోవిడ్కి ఎఫెక్ట్ అయినప్పుడు, హాస్పిటల్లో వైద్యం పొందుతున్నప్పుడు, చనిపోయినప్పుడు ఈ వివరాలన్నీ సేకరించమని చెప్పి అడిగారన్నమాట. ఒక శ్రీకాకుళంలో ఒక శ్రీనివాస్ అన్న అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చావుపోతున్నట్టు కొట్టాడుతూ ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్లు పెట్టి ఇంకా డబ్బు సరిపోక ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ విషయం తెలియగానే వెంటనే చిరంజీవి ₹1,00,000 ఆయనకు పంపించడం. ఒక గాజువాకలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చాలా సీనియర్ ఫ్యాన్, ఇద్దరికి బెడ్ దొరకక అసలు చావుబోతుల మధ్య హాస్పిటల్ తిప్పుతున్నారు కానీ బెడ్డే దొరకలేదండి. ఆ టైంలో ఈయన స్వయంగా అపోలో హాస్పిటల్లో ట్రై చేశారు. అపోలో హాస్పిటల్లో కూడా దొరకకపోతే రక్ష హాస్పిటల్ ఒక హాస్పిటల్లో ఈయనే ఆ హాస్పిటల్ ఎవరో తెలియదండి. ఈయన ఓనర్కి ఫోన్ చేసి, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక హాస్పిటల్కి ఫోన్ చేయడం మామూలు, ఫోన్ చేసి 2 బెడ్స్ ఇప్పించి వీళ్ళని చేర్చి వీళ్ళకి కూడా ₹2,00,000 ఖర్చు పెట్టి వాళ్ళని బతికించడం. ఒక ప్రసాద్ రెడ్డి గారని ఒక అభిమాని చనిపోయారు, ఆయనకి కుటుంబాన్ని ఆదుకోవటం. ఒక రవి అని కడపలో చనిపోయారు. ఇలాగ ఎందరో చనిపోయారు. అందరి కుటుంబాలని వాళ్ళ పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి కరోనాలో అయితే ఎవరైతే చనిపోయారో అందరినీ చనిపోయారు అందరికీ పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి సమాన స్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఏర్పాటు చేసే వాళ్ళ ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగిందండి. అదేవిధంగా చావుబోతుల మధ్య ఉన్న వాళ్ళందరికీ మెడికేర్ తీసుకుని చేయడం జరిగింది. ఇలా ఎప్పుడు కూడా ఇలా చేస్తూనే ఉంటారండి. మీరు అడిగినకి వచ్చిన ఇందాక రీసెంట్గా ఒక మంచి అభిమాని దొండపాటి చక్రధర్ అని కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడనని గ్రామంలో ఆయన ఉంటూ ఉంటారండి. చిరంజీవి గారు చేస్తున్న ఆ సేవలకి ఆయన భక్తుడై ఆయన ఆదర్శంగా తీసుకుని చిరంజీవి గారి పేరు మీద చిరంజీవి హెల్పింగ్ సెంటర్ అని ఒకటి పెట్టి ఇల్లు అంటూ పోతే వాళ్ళకి ఇల్లు కట్టించేయటం, కాళ్ళు తిరిగిపోతే కాళ్ళు ఆపరేషన్ చేయించేయటం, ఎవరికైనా పెళ్ళిళ్ళు ఆగిపోతే పెళ్ళిళ్ళు చేయించేయటం, ఇలాగా దగ్గర ఒక ₹65,00,000 ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కలిసి ఖర్చు పెట్టేసి చాలా కుటుంబాలను ఆదుకున్నారండి. అన్ఫార్చునేట్లీ అతనికి క్యాన్సర్ వచ్చిందండి. వచ్చి ఆయన ఇంతమందికి నేను సహాయపడ్డాను, నేను ఎవరిని చేయాలని అడగలేను, అడగకుండా ఆయన దగ్గర ఉన్న డబ్బు మ్యాక్సిమం అమౌంట్ ఖర్చు పెట్టి చివరి స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో చాలా సీరియస్గా ఉందని చిరంజీవి గారు తెలియగానే, మా ద్వారాగా తెలియగానే వారు వెంటనే అతన్ని తీసుకురండి, మెరుగైన వైద్యం నేను చేయిస్తానని చెప్పి హైదరాబాద్ తరలించి ఒమేగా హాస్పిటల్ జాయిన్ చేసి వారే స్వయంగా డాక్టర్స్తో మాట్లాడి వారే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పటిదాకా ₹5,00,000 పైన ఖర్చు అయింది, అంతా ఆయనే పెట్టుకున్నారండి. అంటే చాలా హ్యూజ్ అంత అమౌంట్ పెడతాం, హాస్పిటల్కి వెళ్ళటం, డాక్టర్స్తో మాట్లాడటం, ఇలా చాలా బాగా కేర్ తీసుకుంటారండి చిరంజీవి గారు. అభిమానులు ఎవ్వరూ కూడా బాధపడకూడదని
ఆయన బాగా రెగ్యులర్గా చెప్తూ ఉంటారండి. ఇప్పుడు బాగున్నారా సార్ ఆ పేషెంట్? ఆ పేషెంట్ ఇంకా హాస్పిటల్లో ఉన్నారండి. ఈ రోజు కూడా నేను పంపించి ఆయనకి ఏం కావాలన్నీ కూడా ఏర్పాటు చేయించారు. స్వామినాయుడు గారు, మేము ఈ మధ్య కాలంలో మేము తెలుసుకుంది మీ గురించి ఏంటంటే, చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఆ సేవా కార్యక్రమాల్లో మీ పాత్ర చాలా కీలకం అని చెప్పి వింటున్నాం. ఎలా ఆ సేవా కార్యక్రమాలని విస్తరించారు సార్? మన ఇండియాలో ఇంచుమించు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కేరళ, మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి చాలా బాగా చేసుకుంటూ వస్తున్నాం. తమిళనాడులో కూడా చాలా హ్యూజ్ ఫాలోయింగ్ చిరంజీవి గారికి ఉందన్నమాట. ఇది ఎందుకు మనం విదేశాల్లో కూడా బాగా చేయాలి కదా అని ఒకసారి ఆలోచించి చిరంజీవి గారి పుట్టినరోజు 60వ పుట్టినరోజుకి యుఎస్ టూర్ చేసి, సార్ విదేశాల్లో సేవా కార్యక్రమాలను విస్తరించాలనేది మీ థాట్ ప్రాసెసే కదా సార్? నేనే స్టార్ట్ చేశాను. ఓకే, దాని డౌట్ ఏమీ లేదు. అదే దాంట్లో భాగంగానే 60వ పుట్టినరోజుని యుఎస్లో 55 రాష్ట్రాల్లో చిరంజీవి గారి పుట్టినరోజుని ఆగస్టు 22వ తారీఖున ఎట్ ఏ టైం 55 రాష్ట్రాలు 55 రక్తదాన శిబిరాలు నిర్వహించానండి. ఓకే, నేను అటెండ్ అయ్యి ఎలా సాధ్యమైంది సార్ అది? అంత తిరిగానండి, బాగా టూరింగ్ చేసి అన్ని రాష్ట్రాల్లో యుఎస్లో తిరిగి అందరిని ఐడెంటిఫై చేసి ఉన్నారండి. ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి, వారిని కలవాలి, అన్నీ కలిసి వాషింగ్టన్లో దిగి వాషింగ్టన్లో క్యాంప్ ఇనాగరేట్ చేసి నియర్ బై న్యూజెర్సీ వెళ్ళి, అక్కడ నుంచి మేరీల్యాండ్ వెళ్ళి, అక్కడ నుంచి న్యూయార్క్ వెళ్ళి, అక్కడ నుంచి డల్లాస్ వెళ్ళి, హ్యూస్టన్ వెళ్ళి, ఇలా వరుసగా వెళ్ళి అన్ని చోట్ల ఇనాగరేట్ చేసి ఊపిని తీసుకొచ్చి అది 55 రాష్ట్రాల్లోకి విస్తరించి ఈవేళ యుఎస్లో కూడా చిరంజీవి గారి గురించి వారం రోజులు ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే చిరంజీవి గారి పుట్టినరోజుకి మామూలు విషయం కాదండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మిడిల్ ఈస్ట్ వచ్చేటప్పటికి దుబాయ్ కానీ, కువైట్ కానీ, మస్కట్, ఒమన్ కంట్రీలో మస్కట్లో చాలా విచిత్రం ఏంటంటే అక్కడ CMYF చిరంజీవి మెగా యూత్ ఫోర్స్ అని ఒక సంస్థ ఉందన్నమాట. అది మస్కట్లో నియర్లీ 20 years పైనే అయిపోయింది ఆ సంస్థ స్థాపించి. అది ఉమెన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఎవ్రీ ఇయర్ ది బెస్ట్ అసోసియేషన్ అని చెప్పి అవార్డు ఇస్తూ ఉంటుంది ఒక బహిరంగ స్టేజ్ మీద. మీ నోటీస్లో ఉండేదా మరి? మేము వెళ్తూ ఉంటాం, అప్పుడప్పుడు వెళ్ళి మేమే తీసుకుంటాం అవార్డ్స్. ఆ అవార్డు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చిరంజీవి గారికి ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తున్నారంటే, ఎందుకు జరుగుతుందంటే, ఈ చిరంజీవి మెగా యూత్ ఫోర్స్ అనే సంస్థ సభ్యులు మెయిన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చందక రామదాస్ గారని వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుందండి. వారు చేసే పనులు ఏంటంటే, మన ఇండియన్ పీపుల్ వెళ్ళి వివిధ స్టేట్స్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీసా లేక రోడ్డు మీద పడిపోయి అరెస్ట్ అయిపోయి, లేకపోతే పాస్పోర్ట్ దొంగిలించబడి పాస్పోర్ట్ మిస్ అయ్యి, లేకపోతే ఎక్స్పైర్ అయ్యి రకరకాల కారణాల వల్ల జైలు పాలయ్యి లేదా రోడ్ల మీద పడుకుని ఇవన్నీ వాళ్ళందరినీ మన ఇండియన్ పీపుల్ని ఆదుకుని వాళ్ళని సురక్షితంగా వారి ఇంటికి చేర్చడం, ఎంత ఖర్చు అయినా సరే అటువంటి వాటిల్లో చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా చాలా బాగా చేయటమే కాకుండా అక్కడ ఒక పాలసీ పెట్టుకున్నారండి. ఎవ్రీ 3 monthsకి రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్ జరుగుతుందండి. ఓకే, పర్టికులర్గా మస్కట్లో 50 నుంచి 60 నుంచి 70, 100 మంది బ్లడ్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్ అన్నమాట. దానికి ఫిక్స్డ్ డేట్స్ అన్నమాట. అవన్నీ చూసి గవర్నమెంట్ చాలా మెచ్చుకుని అట్లాగా దుబాయ్లో కానీ, కువైట్లో కానీ అన్ని చోట్ల కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ఇక్కడ ఆస్ట్రేలియా, కెనడా కానీ, మన సింగపూర్ అన్ని ప్రదేశాలు, ఈవెన్ శ్రీలంకలో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉందండి. అన్ని అందరితో టచ్లో ఉండి వారందరికీ ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారం వారికి ఇచ్చి వారి సమాచారం చిరంజీవి గారు చేర్చి ఆ విధంగానే వారు మన చిరంజీవి గారి ఆక్సిజన్ బ్యాంక్ కూడా వారందరూ కూడా ఎంతో సహకారం అందించారండి. వారు కూడా ఇక్కడ అప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టినప్పుడు అది మనం ఇందాక మిస్ అయ్యాం సార్. కరోనా వచ్చినప్పుడు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినప్పుడు చిరంజీవి గారు 30 ఆక్సిజన్ బ్యాంక్స్ స్థాపించి కోట్లాది రూపాయలు వెచ్చించి చాలా వేలాది మంది ప్రాణాలు కాపాడారు. అప్పుడు కూడా ఈ విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా చాలామంది ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ పంపించి చాలా సహాయం చేశారు అన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా వారు టచ్లో ఉంటారు. ఈవేళ నా సేన నా వంతు అని జనసేన కోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే అత్యధిక శాతం విదేశంలో ఉన్న మెగా అభిమానులే ఈ జనసేన పార్టీకి వారి వంతు కృషి చేస్తూ ఉన్నారు అన్నమాట. ఆ విదేశాల్లో కూడా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, చాలా గ్రేట్ బట్ అది. దాంట్లో నేను ఎక్కడా తగ్గకుండా బాగా కష్టపడి వారందరినీ ఒక తాటి మీద నడిపిస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నేను ఇప్పుడు ఫైనల్గా ఒక 10 పేర్లు టకాటకా అడుగుతాను సార్. వాళ్ళని మీరు మనసులో మీకు కలిగే అనుభూతి ఏంటో చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి, మా దేవుడండి, పవన్ కళ్యాణ్, మా దిక్సూచి అండి, రామ్ చరణ్, మా ఆప్తమిత్రులండి, నాగబాబు గారు, మా గైడ్ అండి. ఆయన ఏఎన్ఆర్, మంచి సినిమా నటులండి. ఎన్టీఆర్, ఆయన ఒక దైవ సంబూతుడండి. బాలకృష్ణ, ఎన్టీఆర్ గారి సన్నగా ఓకే, ఖచ్చితంగా గౌరవిస్తాం. జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి నటులండి. ఆయన మంచి డ్యాన్సర్, మంచి యాక్టర్ కూడా. వెంకటేష్, ఆయన కూడా మంచి వ్యక్తి అండి. నాగార్జున. నాగార్జున కూడా చాలా సింప్లిసిటీ ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ప్రపంచంలో నేను నాకున్న పరిమితి, నాకున్న ఏజ్ పరిమితితో చెప్తున్నాను సార్. ఎస్పెషల్లీ మీ గురించి యవ్వన ప్రాయంలో ఏదో డబ్బు గురించానో ఇంకేదో అని దారులు ఎంచుకొని ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నా కూడా సేవా కార్యక్రమాలనే మీ జీవితం అంతా అంకితం చేసిన తర్వాత నిజంగానే మిమ్మల్ని చాలా స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు సార్. సో ఈ సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఒక్కసారి స్వామినాయుడు గారి గురించి నేను తెలుసుకున్న తర్వాత మీరు తెలుసుకొని ఉంటారు. సో ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే మనకందరికీ సాయం చేసే అవకాశం ఉండదు. ప్రపంచంలో ఏ సాయం చేసినా అది విద్యతో, విజ్ఞానంతో, డబ్బుతో ముడిపడి ఉంటుంది. కేవలం ఒక రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉంది. సో మీరు కూడా ముందుకు రావాలని ఆశిస్తూ, ఎస్పెషల్లీ స్వామినాయుడు గారికి ఈరోజు నేను ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. స్వామినాయుడు గారు తెలుసు కదా సిగ్నేచర్ స్టూడియో మోటో, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై జవాన్ జై కిసాన్. అందరికీ నమస్కారం. షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతాయో తెలియని